మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన రూరల్ స్పోర్ట్ డ్రామా పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకొని పోతుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే సినిమా విజయంతో పాటు ఇందులో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పాత్ర, ఆమె తీసుకున్న పారితోషికం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అచ్చియమ్మ పాత్రను పోషించినందుకు గాను జాన్వీ కపూర్ ఏకంగా 8 crores భారీ పారితోషికం అందుకున్నట్లు ట్రేడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన దేవరా చిత్రానికి ఆమె సుమారు 5 crores వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే పెద్ది కోసం జాన్వీ తన పారితోషికాన్ని దాదాపు 50% మేర పెంచుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆమె కెరియర్లోనే అత్యధిక పారితోషికం అందుకున్న సినిమాగా పెద్ది నిలిచిందనే టాక్ వినిపిస్తుంది. అయితే సినిమా కమర్షియల్ గా భారీ విజయం సాధించినప్పటికీ కథలో జాన్వీ పాత్రకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథ మొత్తం హీరో పాత్ర చుట్టే తిరుగుతుండడంతో హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్ కి పరిమితమైందని కొందరు ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాత్ర రూపకల్పన మరింత బలంగా ఉండాల్సిందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సినిమాలో జాన్వీ కపూర్ పై చిత్రీకరించిన కొన్ని శృంగారభరిత సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని సమాచారం. దీంతో ఆ సన్నివేశాల్లో కొన్నిటిని థియేటర్లో ప్రదర్శన సమయంలో తొలగించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతటి భారీ పారితోషికం తీసుకున్న కథలో పరిమిత ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించడం అవసరమా అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు సినిమా విడుదలైన తర్వాత జరుగుతున్న ప్రమోషన్స్ లో కూడా జాన్వీ పెద్దగా కనిపించకపోవడంతో చర్చకు దారితీసింది. పాత్రకు వచ్చిన విమర్శ స్పందనల కారణంగానే ఆమె ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేవర, పెద్ది వంటి వరుస క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమైనప్పటికీ నటిగా తెలుగు ప్రేక్షకులపై తనకంటూ బలమైన ముద్ర వేయడంలో జాన్వీ కపూర్ ఇంకా పూర్తిగా సక్సెస్ కాలేదనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త తెలుగు సినిమాలు ఏవీ లేకపోవడంతో రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో ఆమె కెరియర్ ఎలాంటి మలుపు తిరగబోతుందనేదే ఆసక్తికరంగా మారింది.